హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో ఇదొక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా షూట్ చేశాను. మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే నేను అన్ఫిల్టర్డ్ గా నా ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్ని మాట్లాడాను కదా. ఫ్రమ్ ఆల్ ఆఫ్ దట్ మళ్ళీ థింగ్స్ అనేది ఎలా రిజ్యూమ్ చేసి రీస్టార్ట్ చేసా అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మార్నింగ్ అరౌండ్ 8:30కి లేసాను. ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా విండోస్ అయితే ఓపెన్ చేశాను హాల్లో. మెయిన్ గా లాస్ట్ వీడియోలో నేను ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. దట్ నేను చాలా వెంట్ త్రూ అయ్యాను అని. మెయిన్ గా మెంటల్లీ చాలా వీక్ అయ్యాను అని చెప్పాను కదా. ఈవెన్ నా బాడీ కూడా అంతే వీక్ అయింది. వీక్ అంటే అక్కడ ఏదో పెద్ద పెద్ద పనులు చేసేసి బియ్యం బస్తాలు మోసానని కాదు, కానీ అసలు నేను వెళ్లే ముందు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి 4 kgs తగ్గాను. అది నేను వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 కిలోలు పెరిగిపోయి వచ్చే ముందే 1 kg తగ్గాను. అక్కడ పెద్దగా తినింది కూడా ఏమీ లేదు. ఒక్కొక్కరు బాడీ టైప్ ఒక్కొక్కలా కదా. సో నాకైతే లిటరలీ ఎప్పుడూ లేదు. సో 1.5 month లో 4 kgs అంటే నాకే లిటరలీ ఆశ్చర్యం వేసింది. చేసేదేం లేదు, బట్ అది జరగడం వల్ల చాలా మంచిదైంది. ఇంకా నేను సీరియస్ గా స్ట్రిక్ట్ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. వచ్చిన తర్వాత ఒక 10 days కంప్లీట్ రెస్ట్ తీసుకొని ఇంకా అప్పుడు థింగ్స్ అనేవి స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే ఇల్లు కూడా నీట్ గా సర్దేసుకున్నాను. ఇల్లు నీట్ గా ఉంటే మైండ్ నాకు చాలా ప్రశాంతంగా ఉంటది. ఇంకోటి లాస్ట్ వీడియోలో నేను అలా పెడితే ఎలా తీసుకుంటారో, అసలు నచ్చిద్దా లేదా, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ వీడియోస్ అనేవి మోస్ట్లీ పీపుల్ కి నచ్చదు, నాకైతే నచ్చదు. సో అలాంటిది నేను పెట్టాల్సి వచ్చింది, పెడుతున్నాను. అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని ఎవరికి ఏమీ చెప్పకుండా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా జస్ట్ అలా రీస్టార్ట్ చేసేద్దాము వీడియోస్ అని అనుకున్నాను. అది కరెక్ట్ కాదనిపించి వీడియో అయితే షేర్ చేశాను. బట్ దానికి మీరు పెట్టిన కమెంట్స్ అయితే లిటరల్లీ మేడ్ మీ ఇమోషనల్. ఇప్పుడు చెప్తే నమ్మరేమో కానీ నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకు అని అంటే నేను లిటరల్లీ లో పాయింట్ లో ఉండి మీరు నేను అలాంటి వీడియో పెట్టేసరికి మంచిగా రిసీవ్ తీసుకొని చక్కగా సపోర్టివ్ కమెంట్స్ పెడితే నాకు చాలా బాగా అనిపించింది. ఈ లో ఫేస్ లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ చేసే పీపుల్ ఉన్నారు, ఇష్టపడే పీపుల్ ఉన్నారు అని ఈ బుర్రకు అర్థం అవదు. నేను ఒక్కదాన్ని, నాకు ఎవరూ లేరు అనిపిస్తుంది. నాకే కాదు అందరికి ఇలాగే అనిపిస్తుంది. బికాస్ మైండ్స్, బ్రెయిన్స్ ఇలాగే వర్క్ అవుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ అలాగా. సో నాకు ఛానల్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను దీని గురించి. సో మీ కమెంట్స్ అయితే లిటరల్లీ బాగా అనిపించాయి. ఒక రిమైండర్ లా పనిచేసాయి. దట్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నేను కూడా కొంతమందికి నచ్చుతాను అని. వాళ్ళందరి మీద ఎవరైతే కమెంట్ పెట్టారో వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. లిటరల్లీ థ్యాంక్ యూ టు ఇట్. కమెంట్ కి రిప్లై ఇవ్వలేదు నేను, చూసుకొని అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకుందాము, తర్వాత మంచిగా రిప్లై ఇద్దామని హోల్డ్ ఆన్ చేశాను. ఇదివరకు ఎర్లీ మార్నింగ్ లెగిసిపోవాలి, యుక్తిక కన్నా పనులన్నీ చేసేయాలి, వంట చేసేయాలి అని ఇలా ఉండేది నా మైండ్ సెట్. రాత్రి అన్ని వైండ్ అప్ చేసి పడుకునేసరికి లిటరల్లీ 2 అవుతుంది. సో మార్నింగ్ 5:30కి 6కి అలారం పెట్టుకొని లెగాలి అని అంత హార్ష్ గా డిసైడ్ అయ్యి ఫిక్స్ అయ్యేదాన్ని. ఆ టైం కి లెగుస్తానా లేదా అనేది పక్కన పెడితే ఆబ్వియస్లీ లెగను. బికాస్ 2కి పడుకొని అరౌండ్ 6 కంటే లిటరల్లీ నాకైతే ఇంపాసిబుల్. బికాస్ నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకు నిద్ర ఎక్కువ ఉండాలి. జస్ట్ ట్రైంగ్ టు బీ సింపుల్, ఎంతైతే అంత. ఇంకా డిసైడ్ అయిపోయాను యుక్తిక కన్నా 40 to 45 minutes ముందు లేసి జస్ట్ నాకు అనేది ఒక చిన్న టైం అనేది ఉండాలి అని చెప్పేసి. సో అరౌండ్ 8 to 8:30 ఆ పీరియడ్ లో లెగుస్తున్నాను. లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి హాట్ వాటర్ కానీ లేదు అని అంటే ఇలా మెంతు నీళ్ళు బాయిల్ చేసుకుని ఏదో డిటాక్స్ డ్రింక్ తాగి బుక్ అయితే చదువుతున్నాను. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు బుక్ చదివేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ టాస్క్ నాకు డేలో బుక్ అనేది చదవాలని ఫిక్స్ అయ్యి ఇంకా 10 to 15 pages అయితే బుక్ చదువుతున్నాను. ఇక్కడైతే యుక్తికాకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందు కూడా చెప్పాను, నేను ఎప్పుడు ఉత్తు చారన్నం అయితే అస్సలు పెట్టను. రైస్ లో ఏదైనా వెజిటేబుల్స్ స్టీమ్ పెట్టేస్తాను. ఇంకా ఆ పై నుంచి చారు వేస్తా. 2 days కి ఒకసారి ఎగ్ పెడుతున్నాను. సో ఆ రోజు ఎగ్ బాయిల్ అయితే చేశాను. ఇందాక బుక్ చదివిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను మైక్ పెట్టుకొని, బట్ అప్పటికే యుక్తిక లేచిపోయింది. సో ఇంకా అప్పుడు మాట్లాడలేదు. ఈవెన్ మీరు ప్రీవియస్ వీడియో చూస్తే నేను అన్ఫిల్టర్డ్గా కొన్ని మాట్లాడాను కదా, అండ్ నేను అక్కడ చెప్పాను కొన్ని చేశాను, దానివల్ల నాకు చాలా బాగా మంచిగా అనిపించింది అని. ఫస్ట్ వన్ వచ్చేసరికి కొద్దిగా నేను ఇప్పుడు హనుమాన్ చాలీసా నేర్చుకుంటున్నాను. ఎప్పటి నుంచో నేర్చుకోవాలని ప్రెగ్నెన్సీలో ట్రై చేశాను, తర్వాత వదిలేశాను. సో ఇప్పుడైతే ఒక 6 to 7 లైన్స్ అయితే నేర్చుకున్నాను అనమాట.
సో అలాగా ఏదైతే మంత్రము శ్లోకాలు ఇవి ఉంటాయి కదా, అవేవైనా నేర్చుకున్నా సరే మైండ్ అనేది చాలా రీఫ్రెష్ అవుతుంది. వినడం ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, వింటే రీఫ్రెష్ అవుతారని. నేర్చుకున్నా కూడా మన మైండ్ రీవైర్ అవుతుందంట. సో ఇప్పుడైతే నేను పట్టు వదిలిని విక్రమార్కుడిలాగా నేర్చుకుంటున్నాను హనుమాన్ చాలీసా. బై దిస్ జూలై ఎండ్ కల్లా నా టార్గెట్ అని ఏంటి అంటే హనుమాన్ చాలీసా పూర్తిగా నేర్చుకోవాలి అని. సో రీచ్ అయ్యానా లేదా ఏంటో, ఒకవేళ నేర్చుకుంటే మొత్తం మీకు చెప్తాను. ఇప్పుడైతే యుక్తికని ఫ్రెష్ అప్ చేసి మా హస్బెండ్కి ఇచ్చాను. తను రెడీ చేస్తున్నారు, నేను వెళ్ళి జెల్ వేయాలి. సో ఇంకా ఈ రోజు ఏదైతే జరిగిందో మొత్తం గ్లిమ్సెస్ చూపిస్తాను. సో స్టే ట్యూన్. అందుకేనేమో ఇదివరకు పెద్దోళ్ళు మనకి భయం వేస్తున్నా లేదా యాంగ్జైటీ ఫీల్ ఉంటే ఖచ్చితంగా మంత్రం చదవమని, హనుమాన్ చాలీసా ఏదో ఒకటి చదవమంటారు. లేదు అని అంటే మంత్రాలు విన్నా మన మైండ్ అంతా చాలా రీఫ్రెష్ అవుతుంది. అచ్చ తెలుగులో చెప్పాలి అని అంటే నరాలంట కదులుతాయి అన్నమాట. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది. రీసెంట్ గానే ఒక పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూసి గూగుల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. చిన్నప్పటి నుంచి కిట్టుకి ఇలాగ మంచిగా రెడీ చేస్తే పీక్కోవడం గానీ లాక్కోవడం ఇలాంటి అలవాటు ఏం లేదనమాట. సో చక్కగా రెడీ చేపించుకుంటది. ఇంకా దానికి జెల్లేసి బొట్టు పెడతానా వెంటనే కాలు దిష్టి చుక్క చూపిస్తుంది, అక్కడ పెట్టు అని. పెట్టిన తర్వాత అది చూసుకొని మురిసిపోద్ది, ఓరక నాకు దిష్టి చుక్క పెట్టారు అని. లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకాసేపు టైం ఉంది. దానికి తోడు మా ఆయనకి కూడా వీక్ ఆఫ్ అన్నమాట. సో ఇంకందుకే బయటకు వచ్చాము కాలనీలోకి, జస్ట్ అలా వాకింగ్ చేద్దామని. వర్షం పడిన తర్వాత అదే ప్లేస్ అయినా చాలా అందంగా కనిపిస్తుంది. మా కాలనీ ఇంకా ఎక్కువగా అందంగా కనిపిస్తుంది, బికాస్ కాలనీలో చాలా చెట్లు ఉంటాయి కదా, ఎన్ని షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఉంటుందో. అండ్ మా బిల్డింగ్ కి బయటికి ఇలా వచ్చాము, గ్రౌండ్ కూడా. సో ఎంత బాగుంటుందో. ఇక పుట్టక ముందు ఇలాంటి వెదర్ ఉంటే కన్ఫర్మ్ గా బండి మీద చాయ్ తాగడానికి వెళ్లే వాళ్ళం. అది ఎన్నో టైం అయినా ఎంత టైం అయినా సరే అనవసరం అన్నమాట. ఫస్ట్ టైం ఇలాగా రెయినీ సీజన్ అనేది కొద్దిగా చిరాకు వస్తుంది, బికాస్ గ్రౌండ్ కి వెళ్ళడానికి లేదు, బయటికి కూడా వెళ్ళడానికి లేదు. మనక అస్సలు ఇంట్లో కాలు నిలవో. సాయంత్రం అయ్యేసరికి ఇప్పుడైతే అట్లీస్ట్ కూర్చొని డిఐవైస్ కానీ వీడియోస్ కానీ షూట్ చేసుకుంటున్నాను. ఛానల్ లేకముందు అయితే అలా కాలనీలోకి వెళ్ళిపోయేదాన్ని, నడుచుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ అలా బండి మీద రౌండ్ వేసుకుంటూ అలా వచ్చేవాళ్ళం. నా బుద్ధులే అనుకుంటా యుక్తికా కూడా వచ్చింది. జస్ట్ అలా బయటకు వచ్చి ఆడుకుంది కాసేపు, అన్ని కనిపించారు. ఇంకా అన్ని బండి మీద ఎక్కి ఒక రౌండ్ వేసుకొని వచ్చి భోజనం చేసి మేడం గారు నిద్రిస్తుంది. యాక్చువల్లీ దానికి నిద్ర వచ్చిన తర్వాత పడుకోబెట్టడం ఈజీ అయిపోతుంది, కానీ పడుకోవడానికి ఒక టైం ఉండాలి, ఒక షెడ్యూల్ ఉండాలి అని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి పడుకోబెడుతుంటే మాత్రం లిటరలీ చుక్కలు చూపిస్తుంది. ఊరి నుంచి వచ్చిన తర్వాత దాని షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇదివరకు 10-10:30 అంటే చాలు నిద్రకు వచ్చేసేది. ఇప్పుడు అలా కాదు, 11:30 అయినా సరే షీ వాంటెడ్ టు ప్లే మోర్. సో నేను ట్రై చేస్తూనే ఉన్నాను దాన్ని షెడ్యూల్ లో తీసుకురావడానికి. మేడం గారు ఇప్పటికి కూడా అది అంతగా సెటిల్ అవ్వలేదు, జస్ట్ ట్రైయింగ్ మై బెస్ట్ అది దాని షెడ్యూల్ లో సెటిల్ అవ్వాలని. సో ఇంకా అది పడుకుంది కదా, నేనైతే వీడియో షూట్ స్టార్ట్ చేశాను. డిఐవైస్ అసలు ఫస్ట్ డిఐవై నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి నేను షూట్ చేసింది అయితే నా మైండ్ లో ఒకటే థాట్, అసలు నేను చేయగలుగుతానా, నాకు అవుతుందా, ఎంత టైం పట్టేస్తుందో, అస్సలు అవ్వట్లేదు. యుక్తిక ఏదైనా అటు ఇటు తీసినా సరే ఏంట్రా బాబు దీంతో అసలు నేను వీడియోస్ చేయగలనా, నైట్ పూట షూట్స్ చేసుకోవాలా ఏంటి, ఇంత థాట్ ప్రాసెస్ ఉండేది. టేబుల్ దగ్గర కూర్చునేసరికి ఈ థాట్స్ అన్ని మట్టుమాయం అయిపోయి జస్ట్ లైక్ బూమ్ లాగా ఇంటూ యాక్షన్. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. మళ్ళీ రీస్టార్ట్ చేశాను డిఐవైస్ అని. ఆ హ్యాపీనెస్ నా ఫేస్ లో మీరు చూడొచ్చు. ఇంకా ఇది పడుకొని లెగిసి వచ్చినట్టుందా మీరే చెప్పాలి. లిటరల్లీ అంత పరుగు, ఎంత ఆనందమో టేబుల్ కింద ఉంటే. చాలా వరకు షార్ట్స్ లోనే చూపిస్తాను కదా డిఐవై, బ్యాక్ స్టోరీ ఎప్పుడు చూపించలేదు కదా. ఇలాగ ఎక్కువగా కటింగ్ వర్క్ గానీ ఏదైనా ఉంది అని అంటే మా హస్బెండ్ దగ్గర హెల్ప్ తీసుకుంటాను. ఇక్కడ బర్డ్స్ అనేది అరౌండ్ 6 to 7 ఉన్నాయి అనుకుంటా. సో కొన్ని కట్ చేసేసి ఇంకా మిగతా షార్ట్స్ లైక్ పెయింటింగ్ ఇవన్నీ షూట్ చేసుకుంటున్నాను. మిగతాది ఆయన కట్ చేసి ఇస్తారనమాట. సో త్వరగా అయిపోవాలంటే ఇలా ఒక హెల్ప్ అనేది తీసుకుంటాను నేను. ఇంకా
డిఐవైస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంటర్టైనర్ యుక్తిక ఈజ్ ఆల్వేస్ రెడీ. నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ గా యుక్తిక బుక్స్ కలెక్షన్ చూపిస్తాను. ఇంకా కొన్ని బుక్స్ కూడా ఆర్డర్ చేశా, అవి కూడా వచ్చేస్తే కన్ఫర్మ్ గా నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా యుక్తిక పెన్సిల్ పట్టుకొని ఇరేజర్ మీద స్క్రిబుల్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను స్క్రిబ్లింగ్ అనేది దానికి పెన్సిల్ పెన్ ఇచ్చి ట్రై చేపిస్తున్నాను. ఆల్రెడీ షీఈస్ డూయింగ్ సో గుడ్. అంతే, ఇంక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఏదైనా థింగ్స్ ఇంకా యాడ్ ఆన్ చేయొచ్చు, లేదు వాయిస్ ఓవర్ ల్యాగ్ అనిపించిందా, ఫీల్ ఫ్రీ టు షేర్. బికాస్ నాకు అస్సలు ఐడియా లేదు ఈ DIML లాంగ్ లెంత్ వీడియోస్. జస్ట్ ట్రయింగ్ మై బెస్ట్. బట్ యూట్యూబర్స్ కి ఇదే రెవెన్యూ, సో అందుకే చేస్తున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ అవుట్ బై కమెంటింగ్. బాయ్.